ముఖ్యమంత్రి మరో గ్యారెంటీ నుంచి ముఖం చాటేశారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీరా అది 5 ఏళ్ల హామీ అని పీసీసీ చీఫ్తో సీఎం పలికిస్తున్న చిలక పలుకులు చూసి యువతరం చీకొడుతుందన్నారు. తొలి సంవత్సరమే 2 లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని చెప్పిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని ఎండగట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ముఖ్యమంత్రి మరో గ్యారెంటీ నుంచి ముఖం చాటేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు కదా. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగి ఇస్తామని ఫస్ట్ చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే 5 ఏళ్ల హామీ అని పీసీసీ చీఫ్తో సీఎం పలికిస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వాళ్ళ అడ్డగోలు హామీలు ఏదైతే 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ యువతకి అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు అడ్రస్ లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఎక్స్వేగా స్పందించారు. ఏదైతే మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కట్టలు తెంచుకుంటుందంటూ కూడా ఈ సందర్భంగా ఎక్స్వేగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్ తీరా 5 ఏళ్ల హామీ అని వాళ్ళ నిస్సిగ్గుగా పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం చీకొడుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే తొలి సంవత్సరమే 2 లక్షల నియామకాలు చేపడతాం, లేకపోతే ప్రభుత్వాన్ని దించేయండి అని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాటలు అమలై ఉంటే ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులిచ్చి కొట్టిన సీఎం ఆ తర్వాత మొత్తానికి చేతులు ఎత్తేయడంతో తెలంగాణలో రిక్రూట్మెంట్ జీరోగా మారిపోయిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే 1,65,000 ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పనిగట్టుకొని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికి అందరికీ అర్థమైపోయిందంటూ కూడా కేటీఆర్ గుర్తు చేశారు. పట్టమని 10,000 కొత్త ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఇవాళ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితికి వచ్చింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పాతరేసి వరుస కుంభకోణాలతో రేవంత్ రెడ్డి సర్కార్ జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గుర్తిస్తూనే ఉంది, గమనిస్తూనే ఉందంటూ కూడా గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాల హామీపై నాలక మడిచేసినంత మాత్రాన 4 కోట్ల ప్రజలు ఊరుకుంటారా అని ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మర్చిపోతారనుకుంటే అది పొరపాటే తప్ప ఇంకోటి కాదంటూ కూడా కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పినా పొల్లు దండాలు పెట్టిన మేధావుల ముసుగులు వేసుకొని మాయ మాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత 2 ఏళ్ల నుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికే పోదంటూ కూడా వాళ్ళ మేధావి లోకం అని చెప్పుకునే వారికి కూడా హెచ్చరిక జారీ చేశారు. మెగా డిఎస్సీ పేరిట దగా నిరుద్యోగ వృత్తి పేరిట చేసిన ద్రోహాన్ని గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోకనగర్ చౌరస్తా వరకు ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే 3 దఫాలుగా రైతు బంద్ ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టగొట్టిన మీరు కేసీఆర్ గారి పాలన ఆత్మగౌరవంతో బతికిన రైతన్నలు మళ్లీ అప్లపాలు చేసే తీరుని ద్రోహం చేశారు. సీఎం సీటు కూర్చున్న మరుక్షణమే ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పిన మాటకు 2 ఏళ్లైనా ఒక్క ఆడబిడ్డకు దిక్కు లేకపోవడంతో కోపంతో రగిలిపోతున్నారు. 6 గ్యారంటీలన్నీ అక్షరాల గారడీలని ఇలా 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజ బయటపెట్టిన రేవంత్ సర్కార్ కు నిరుద్యోగుల ఉసురు తరగడం ఖాయం. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తితో ఉన్న బలం ఎంతో వారు బిగించే పిడికిలి కాంగ్రెస్ పునాదులను ఎలా పిలిపిస్తాయో త్వరలోనే చూస్తామంటూ కూడా ఎక్స్వేదిగా స్పందించారు. పూర్తిగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఆనాడు 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటలన్నీ వాళ్ళ డొల్లా అని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ పేరు మీద ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన
కాంగ్రెస్ నాయకులు గల్లీలో చిలక పలుకులు పలికించి ఇవాళ ఆ చిలక పలుకులతోటి కాదు మేము 5 సంవత్సరాల కన్నా 5 సంవత్సరాలకు ఇంకా చాలా రోజులు ఉందని చెప్పి నిన్న పిసిసి చీఫ్ తో చేపించిన మాటలన్నీ కూడా రేవంత్ మాటలే తప్ప ఇవాళ ప్రభుత్వ మాటలుగానే చూస్తారు తప్ప ఇవాళ వేరేగా చూడడం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరికిచ్చి కొట్టడం ఖాయమంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు సునీత. లివిల్ కేటీఆర్ ఇంకో మాట కూడా అనడం జరిగింది, సంవత్సరం లోపు గనక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని దించేయండి అని చెప్పి. అదే గనక జరుగుంటే ఈ ప్రభుత్వం దిగిపోయి సంవత్సరం అయ్యిండేదే కదా. ఎగ్జాక్ట్లీ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే ఇదే నిరుద్యోగులు మీరు మా ప్రభుత్వాన్ని గద్దె దించండి అని చెప్పేసి గర్జించిన రోజులు గుర్తు చేశారు కేటీఆర్. అయితే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే కనీసం 2 లక్షలు కాదు 2,000 ఉద్యోగాలు కూడా సంవత్సరంలో పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు చెప్పిన మాటే పాటిస్తే ఈ పాటికి ప్రభుత్వం కూలిపోయి కూడా సంవత్సరం పూర్తయ్యేదంటూ కూడా కేటీఆర్ స్పందించారు. ఇదే విధంగా వాళ్ళ ఒక నిరుద్యోగ యువతకే కాదు ఉద్యోగాల కల్పనే కాదు అనేక అంశాల్లో కూడా అనేక మాటలు చెప్పారు. ఇది చేయకపోతే ఈ రోజు దించేది, అది చేయకపోతే ఇంకో రోజు దించేది అని చెప్పేసి మాటలు మాట్లాడిన ఈ రేవంత్ సర్కారు ఇవాళ మూల్యం చెల్లించుకోక తప్పదు. రుణమాఫీ విషయంలో కూడా ఇవాళ తెలంగాణ నలుమూలల 4 దిక్కుల తిరిగి తెలంగాణ ప్రతిరూపాలైన తల్లులను మేడారం గద్దెలను దగ్గరికి వెళ్ళి మేడారం పైన సమ్మక్క సారక్క మీద ఒట్టేసి అటు గద్వాలకి వెళ్ళి అలంపూరు అమ్మవారి మీద ఒట్లేసి యాదగిరిగుట్టకెళ్ళి నరసన్న మీద ఒట్లేసి ఇలా అనేక హామీలు ఇచ్చి అనేక దొంగ మాటలు చెప్పిన ఈ రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికి కేవలం క్షణాలు జరిపోవు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొందపెట్టే రోజులు వచ్చాయని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయవేత్తలు చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ ఏదైతే మీరన్న 2 లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే సంవత్సరం లోపే దించేయాలని చెప్పిన ఉద్యోగ కల్పనకు ఇవాళ వారి ఉద్యోగాలు పోయి కూడా సంవత్సరం అవుతుంది. కానీ ఇవాళ తెలంగాణ సమాజం ఇంకా చూస్తుంది, ఇంకా గమనిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇది క్షమించడం నేరం అవుతుందంటూ కూడా ఇవాళ సమాజం చెప్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే చెప్పారు సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.